పివి నరసింహారావు గారు వ్యక్తిగా నాకు గొప్ప సాధించే వారు తెలియదు. కానీ నేను కూడా గొప్పవారు కాదని కొంత సాహిత్యం చదువుకున్నటువంటి వాడిని. వారు చేసినటువంటి రచనల ద్వారా, సాహిత్యపరమైనటువంటి కార్యక్రమాలు, వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా పివి గారు నాకు బాగా తెలుసు. రాజకీయ నాయకులుగా కూడా నాకు బాగా తెలుసు. నేను వారిని కలవడం కూడా జరిగింది అనేక పర్యాలు. సాన్నిహిత్యం లేదనే మాట చెప్పాను నేను. కానీ వారి రాజకీయ గమనం, సాహిత్య గమనం అదంతా కూడా నాకు సంబంధం ఉంది. పివి గారు పరమపదించిన రోజు నేను ఢిల్లీలోనే ఉన్నాను. చాలా దుఃఖంతో, చాలా బాధతో అక్కడ వారి పార్థివ శరీరానికి నివాళులు అర్పించి, తర్వాత జరిగిన ఘటనాక్రమంలో అత్యధికంగా బాధపడే వ్యక్తులు నేను కూడా ఆ రోజు కొంత బాధకు గురైన మేముంటాం. అంత సమున్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని కేవలం రాజకీయ కోణంలో చూడండి. ఇందాకనే పెద్దలు చెప్పారు, 17 భాషలలో ప్రవేశం ఉండడమే కాదు, నిష్ణాతులు వారు. ఆ భాషలలో, ఆ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలలో మాట్లాడి వాళ్ళనే ఆశ్చర్యచకితులు చేయగలిగేటువంటి గొప్ప భాషా పటుత్వాన్ని కలిగినటువంటి వారు. ఆ కోణంలో చూసినా పివి గారిని ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని భారతరత్నలు ఇచ్చినా వారి వ్యక్తిత్వానికి తక్కువ. రాజకీయంగా కాకుండా మాటలు చాలా చెప్పవచ్చు, చాలా మంది చెప్తారు కూడా. కానీ ఆచరణాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి గొప్ప నాయకులలో పివి గారు ఒకరు. కేంద్రం చట్టం పాస్ చేసి భూ సంస్కరణలు తీసుకురావడం దేశంలో ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. కానీ చాలా ధైర్యంగా, ఇక్కడ తనకు కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా సామాన్య ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల తనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రస్ఫుటం చేస్తూ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసింది, చేసి చూపించింది, దేశానికి మార్గదర్శనం చేసి కూడా పివి నరసింహారావు గారు చెప్పడమైనటువంటి అతిశయోక్తి లేదు, అది సందేహం లేదు. వారు స్వయంగా ఒక భూస్వామి, వాటి కూడా కొంత నష్టమైందని తెలుసు వారికి. కానీ నిష్కర్షగా చేయాలనుకున్న పనిని తూచా తప్పకుండా ఆచరించి చూపెట్టడం జరిగింది. తదనంతర పరిణామాలని మనకు తెలుసు. వారు తీసుకున్నటువంటి అభ్యుదయపరమైన ఆ సంస్కరణల కారణంగా వారు పదవీచ్యుతులు కూడా కావాల్సి వచ్చింది. ఉద్యమాలు చెలగడం జరిగింది. అయినా కూడా విరవకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మిన పనిని ఆచరించి చూపించినటువంటి దీశాలి గొప్ప స్థితప్రజ్ఞులు కీర్తి చేసి పివి నరసింహారావు గారు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జాతీయ స్థాయిలో వారికి లభించాల్సిన గౌరవం లభించలేదన్న వెలితి తెలంగాణ సమాజంలో గొప్పగా ఉంది. దాని యొక్క రిఫ్లెక్షన్ బండారు దత్తాత్రేయ గారి ఇందాక భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పడం జరిగింది. త్వరలోనే వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ప్రాతినిధ్యం వహించే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వారి నుంచి ఆ మాట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేబినెట్ తీర్మానం చేసి కూడా భారత ప్రభుత్వానికి వెంటనే పంపించి ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారికి లభించాల్సినటువంటి గౌరవంలో హైదరాబాద్ లో కూడా సరైన పద్ధతిలో గతంలో లభించలేదు. కానీ నేను సంతోషంగా, సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం ఏనాటికి మర్చిపోలేనటువంటి ఒక గొప్ప తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కార్యక్రమం వచ్చింది కాబట్టి ఉన్నంతలో ప్రభుత్వ కార్యదర్శి మిత్రులు రమణాచారి గారిని, ఇతర శాఖల అధికారులను పిలిచి ఉన్నంతలో గొప్పగా చేసేటట్లుగా మీరు ఈసారి చేయండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం దీంతో 10 రెట్లుగా ఇక్కడ వారి గ్రామస్తులు పివి నరసింహారావు గారి సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే అభిమానులు వేల సంఖ్యలో ఉంటారు, వరంగల్ నుంచి వచ్చే అభిమానులు ఉంటారు, వారి స్వగ్రామం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. రావాలనుకున్న వాళ్ళందరికీ ప్రయాణ సదుపాయం కూడా కల్పించి చాలా గొప్పగా వచ్చే సంవత్సరం నుంచి ఒక రిమార్కబుల్ ఫంక్షన్ గా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా నేను అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి తెలంగాణ ఖ్యాతి అవుతుంది. వ్యక్తిగా వారు సంపాదించుకున్నప్పటికీ
తెలంగాణ జాతి యొక్క ఖ్యాతి పివి నరసింహారావు గారు చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ఆ ఖ్యాతి ఈ జాతి యొక్క వారసత్వ సంపద, వారసత్వ పరంపర కాబట్టి వారి యొక్క గొప్పతనం, ఔన్నత్యం, సంస్కారం, వారు ఆచరించి చూపెట్టేటువంటి ఆదర్శాలు నిరంతరం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం చాలా గొప్పగా, అంటే అదర్ దాన్ దిస్ మెమోరియల్, ఇక్కడ ఒక పార్క్ మాత్రమే ఉంది. వేరే చోట సమున్నతంగా వారి గౌరవానికి తన రీతిలో పివి మెమోరియల్ భవన్ కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడ వారి రచనలు, వారు చేపట్టేటువంటి సంస్కరణలు, జీవితంలో వారు చేసేటటువంటి ఆచరణ, వారి ఆదర్శాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడతాయి. తరతరాలకు ముందు తరాలకు కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు పివి గారి బంధువులు, నాకు అత్యంత ఆత్మీయులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో వరంగల్లో ఈరోజు పివి గారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతా ఉంది. అందుకు నేను సంతోషిస్తా ఉన్నాను. ఆ కార్యక్రమంలో కూడా మాన్యశ్రీ శాసనసభ స్పీకర్ గారు, ఆ జిల్లాకి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, వీరంతా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని పరిపుష్టం చేయబోతున్నారు. అది కూడా నేను సంతోషంగా సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. పివి గారికి ఎవరెవరియో నేనంటే నేను ఏది మాట్లాడినా, కేసీఆర్ ఏది మాట్లాడినా ఒక వివాదం చేస్తారు. ఈ శుభ సందర్భంలో, ఈ మంచి సందర్భంలో, ఒక మహనీయుని స్మరించిన సందర్భంలో నేను వివాదం చేయదలుచుకోలేదు. కానీ పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా రాకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన, బాధాకరమైన విషయం. కానీ పివి మా తెలంగాణ బిడ్డ, పివి ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. కాబట్టి టీవీకి తగిన రీతిలో 100% పివి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద 10 మందిలో పెట్టడం కాదు, ఒక సముచితమైన స్థానం. ఎవరో కొందరు మిత్రులు చెప్పిన ట్యాంక్ బండి మీద అది గుంపులో గోవిందలాగా అవుతుంది, కాబట్టి అక్కడ నేను పెట్టదలుచుకోలేదు. ఖచ్చితంగా మంచి సమున్నతమైన స్థానంలో కేవలం పివి గారి విగ్రహం మాత్రమే ఉండే పద్ధతిలో వారి విగ్రహ ప్రతిష్ట కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే చాలా ఘనంగా, చాలా గొప్పగా దేశం చూసి సంతోషపడే విధంగా, ఈనాటికైనా పివి గారికి గొప్ప గౌరవం లభిస్తుందని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పివి గారి అభిమానులు హర్షించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో తెలంగాణ కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతే ఒక జిల్లా పేరుకు పివి నరసింహారావు గారి పేరు కూడా చిరస్థాయిలో పెట్టుకుంటాం. అదేవిధంగా కొత్తగా స్థాపించబోయే యూనివర్సిటీలలో ఎందుకంటే వారు బహుభాషా కోవిదులు, విద్యార్థులు కాబట్టి, విద్యాగంధం వెదజల్లిన వారు కాబట్టి వారి పేరును ఒక యూనివర్సిటీ కూడా ఉండే విధంగా, చిరస్థాయి ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు భారతరత్న ఇవ్వాలని కోరడమే కాదు, పివి గారి గౌరవానికి తగిన విధంగా ఢిల్లీలో వారి గౌరవం లభించింది, ఎంతో మందికి లభించింది. తప్పకుండా తెలంగాణ జాతిగా, తెలంగాణ టీవీగా పివి గారు ఉన్నారు కాబట్టి వారికి సముచిత గౌరవం లభించే పద్ధతిలో అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా, ఢిల్లీలో పివి మెమోరియల్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మేము పరిశీలన చేస్తాం మ్యాటర్ను. అందుకు సంబంధించి దత్తాత్రేయ గారి ఇతర మిత్రులు కూడా మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ, రాబోయే రోజులలో చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారి అభిమానులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశాలు కల్పించుకుంటూ ఇంకా చక్కగా, ఇంకా గొప్పగా, ఇప్పుడు ఏదో చంద్రునికో నూలు పోగులా ఉడతా భక్తి ఈ సంవత్సరం నిర్వహించుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో చాలా గొప్పగా ఎల్లప్పుడూ పివి గారి పేరు గుర్తుండే విధంగా, వారి ఆదర్శాలు భవిష్యత్తు తరాలకు చేరే విధంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని సగర్వంగా ప్రకటిస్తూ సెలవు.